సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కానీ ఇప్పుడు 70s 80s హీరోయిన్స్ బయటికి ఒక ఈవెంట్ కి వచ్చినా లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినా ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చినా చాలా హుందాగా రెడీ అవుతారు. మంచి పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకొని మంచి లిప్స్టిక్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకొని, అంటే వాళ్ళని అలానే చూసాం కాబట్టి అలానే బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చూసి ఓ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఏం అనుకోవాలి అన్న అది ఉంటుంది కామన్. బట్ మీరేంటి అసలుకి నిజం మూవీలో మహేష్ బాబు అమ్మగా ఎలా ఉన్నారో ఒక కాటన్ పాత చీర కట్టుకొని నిజం సినిమాలో మా రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు, ఏంటి అంతగా పాడైపోయావు నువ్వు అన్నారు. పాడేందుకు పోయాను, పాడైపోలేదు. ఏమైందంటే ఏంటిది మొహల్ అయిపోయింది నల్లగా నల్ల, ఆ రోడ్లు అట్లాంటిది రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు, అక్కడ నల్లగా అయిపోవా అడ్డాయిన బొగ్గులు పూసుకున్నట్టు అట్లా అయిపోద్ది. అంతేగాని అదేదో పెద్ద పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్యూటీ సెలూన్కి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే మరీ నువ్వు నా మాటకు వస్తే మహేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను అన్నాడు, అమ్మ కొంచెం సరిగ్గా ఉండండి అమ్మా, మీరు మీ వల్ల మేము కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అని ఆయన బతుకులాడడం పట్టాభి గారా పొడుగ్గా ఉంటారు కదా ఆయన, అవి వెరీ స్వీట్, చాలా చాలా అకామిడేటింగ్ మహేష్ బాబు గాని. ఓకే అంటే ఓ ఆవిడంతా వేసుకుందా మనం కూడా మనం వేసుకోవాలి కదా ఆ రకంగా చూసాము. అందుకని ఆయన నన్ను రిక్వెస్ట్ చేయటమ్మా మీరు మరి అట్లా చేసుకోకూడదమ్మా, బట్ ది డైరెక్టర్ వాంట్స్ ఇట్. అది కూడా ఒక ఈగోయే నాకు. నేనేమి అందంగా కావాలని నేను ట్రై చేయను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇట్స్ మై డ్యూటీ టు లుక్ ద పార్ట్. ఓకే ఒకసారి సరిత అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు కదా, మరో చరిత్ర అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె. అవన్నీ నేను ఒక చోట పల్లెటూళ్ళలో ఒక సీన్ చేస్తుంటే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదానిలో ఉండాలి అని ఒక తపన ఉండేది. దట్ ఈస్ సో ట్రూ. మనం వాళ్ళలో అంత వేరుగా ఎందుకు అనిపిస్తాం? అదే రకంగా ఇంకో సినిమాలో నేను శారదా సినిమాలో చేస్తున్నా, జితేందర్ నేను. దానిలో మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడే లేక్ అండ్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. సో దే లుక్ ఎట్ యూ లైక్ పెద్ద పాట పాడుతుంది, పెద్ద గొప్పది అనుకుంటా. ఆ రకమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు అది గమనించినా సరే నువ్వు పట్టించుకో అని ఎందుకు చెప్పారు నాకు మొత్తం. నేను ఎందుకు వై డోంట్ దే లైక్ మీ? వాళ్ళ కారణం ఏమిటి నన్ను ఎందుకు లైక్ చేయరు అంటే, బికాజ్ యూ లుక్ బెటర్ దెన్ దెమ్, యూ కెన్ సింగ్ బెటర్ దెన్, you dress better than them, you don't look like one of them because you are my heroine. At the end of it is that we are making a film on this girl. But special qualities avi lekapothe ma cinema enduku distam mem. See, he had every point covered kada, chaala clarity. Andukane director నాకు అంత ఇష్టంగా ఉండేది. ఓకే పూర్తిగా క్లారిటీ. తర్వాత నన్ను తిట్టాడైనా, నా ప్రాణాలు తీస్తావు ఇప్పుడు చూసి నన్ను ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటావు, తిట్టాడు కూడా మళ్ళీ ఆయన. బట్ అది చాలా కరెక్ట్. అది మనం ఒక సినిమాకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్. ఇప్పుడు దేవరాలో నా గెటప్ కోసం వాళ్ళు ఎంత కనీసం ఒక పొద్దున్నుంచి రెండు సార్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము రకరకాల గెటప్లు ట్రై చేసాం. ఓకే ఇట్ వాజ్ ఇరిటేటింగ్, బోరింగ్, టైం కన్స్యూమింగ్ ఇవన్నీ. బట్ దే వాంటెడ్ లుక్. ఓకే ఆ లుక్ మనం ఏమి చెప్పకుండానే ఏదో అర్థమైపోవాలి ఆ క్యారెక్టర్ చూడగానే. జోగుల్ క్యారెక్టర్ వాళ్ళ మనసులో మాట ఏమిటో నాకు అర్థమైంది. అందుకని నేను కూడా ఓపికగా ట్రై చేస్తాను. 2-3 గెటప్లు అయితే ఎంత భయంకరంగా ఉంటే చూసి మేము భయపడిపోయాం, అంత భయంకరంగా ఉండేది. ఇక్కడ ఉంది అనుకుంటా జోగులు ఉందా సుబ్బు? ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. డైలాగ్ గుర్తుందా మీకు? మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. మా జోగులు అలా చెప్పలేదు, మా జోగులు ఎలా చెప్పింది చూడండి అక్కడ. చెప్పగలను. అదేముంది గొంతు కాస్త బాగా లేకపోతే మరి బాగా. సో ఎన్ని వేరియేషన్స్ తర్వాత ఫైనల్ గా ఈ లుక్ ఫైనల్ గా ఏంటంటే వీళ్ళ మనసులో చాలా క్లారిటీ అండి.
ఆ విషయంలో మాత్రం ఐ హ్యావ్ టు బి వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దెమ్. ఓకే. చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది. కానీ అక్కడికి చేరుకోవడానికి టైం పట్టింది మాకు. ఓకే. ఇది చేసి చేయగానే ఇంకా ఫోటోగ్రాఫర్ తీయలేదు, ఏం చేయలేదు. దే సడన్లీ సెడ్ దిస్ ఇస్ వాట్ దే సెడ్. ఈ క్యారెక్టర్ లో ఒక దైవత్వం కనిపించాలి మాకు. ఆవిడ నలుగురిలో ఉండే మనిషి కాదు, ఆవిడ వేరేగా కనిపించే మనిషి. కానీ ఆవిడ నవ్వదు, ఏడవదు, సాడ్నెస్ కాదు, కానీ ఇట్లాంటివన్నీ జరగబోతున్నాయి అని ఒక మనసులో ఒక భావన. ఓకే. అంతే. అని ఆ మాత్రం అది రాకూడదు మేడం మొహం మీద. నేను చాలా టేకులు నేను రెండోసారి చేసి, ఎందుకంటే కొంచెం మనసులో భావన బయటకు వచ్చేసేది. సో దిస్ ఇస్ నో వి డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్రెషన్, వి వాంట్ ఇట్ ఎ వెరీ ప్లెయిన్. సో దే వర్ వెరీ క్లియర్. అంచేత నాకు కష్టం అనిపించలేదు. అండ్ ఇది ఆఫ్టర్ అబౌట్ 5 looks. ఓకే. ఇది 5 looks తర్వాత ఫైనల్ లుక్ ఇది. ఇది ఫైనల్. ఓకే. సో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారితో వర్క్ చేయటం కదా మీరు? ఎస్. సో ఎలా అనిపించింది? జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. సో మీరు చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మిగిలిన వాళ్ళు ఏం చెప్తుంటారు? మీరేం చెప్పారో దాని తర్వాత దాని పక్కన ప్లే అవుతాయి. అంత ఇంటరాక్షన్ ఏం అవ్వలేదండి. ఇప్పుడు నిజమైన సినిమాలో మహేష్ బాబుతో చాలా ఇంటరాక్షన్ ఉంది కదా. ఇట్ వాస్ ప్లేయింగ్ ద సన్ అండ్ మా సీన్లు అన్ని కూడా we were together. Okay. కదా. And it was a lengthy film in which I had a lengthy character. దీనిలో బహుశా నేను 3 సార్లు 4 సార్లు చిన్న చిన్న షార్ట్స్. ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా మారింది కదా. ఒకప్పుడు చాలా కొంచెం వెరీ కైండ్ ఆఫ్ ఎమేబుల్, లైక్ ఎట్లా అంటే అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు ఆ కాలం కాదు. ఇప్పుడు వేరేగా ఉంటుంది. వాడు పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకే. యా, ఐ టాక్డ్ అబౌట్ ప్రాబ్లీ ఫిల్మ్స్ అండ్ దెన్ నేను జరీనా గారు ఏదో దేని మీద చేస్తే సీనియర్స్ అంతా నన్ను ర్యాక్ చేస్తారా అని ఏదో అన్నాడు సరదాగా. ఓకే. సో హీ వాస్ ప్లెజెంట్, హీ వాస్ స్వీట్, దట్స్ ఇట్. సో వాళ్ళ తాతగారు కనిపించారా యాక్టింగ్ లో మీకు? లేదండి, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ డూ ఎనీ కంపారిజన్స్. సో ఎన్టీఆర్ గారిలో మీరు గమనించిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఈయనలోనా? అవును. ఫెంటాస్టిక్ డాన్సర్, fantastic memory as far as his dialogues are concerned. Okay. And he is very extremely professional. Okay. Another level. Okay. Single take. Anything. Anything is single take. Whether it's a dance, whether it is పాట చేస్తా ఉంటే మాకు అది తెలియని కూడా తెలియదు. మేము అంతా ఎక్కడో మూల ఎక్కడో నుంచి ఉండాలి, చూస్తుండాలి. సరే హఠాత్తుగా టేక్ అని పిలిచారు. ఎప్పుడు చూసాడో కూడా మాకు తెలియదు. When he did the take, it was a perfect take. First take. Perfect. Ganesh Acharya was doing it. నాకు గణేష్ ఆచార్యాన్ని చూడగానే ఎందుకో హఠాత్తుగా ఆయన కలుసుకోవాలనిపించింది. నాకు ఎప్పుడు అట్లాంటి భావనలు రావు ఎక్కువగా. నేను ఎవరిని కలుసుకోవడానికి ఏమి తాపత్రయాలు పడిపోను. బట్ గణేష్ ఆచార్యాన్ని కలుసుకోవాలనిపించింది నాకు. సో 12 o'clock in the night నేను ఆయన దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే రాత్రి సరిగ్గా కనిపించట్లేదు. ఎవరో లావుగా ఒక ఆయన పక్కనే నుంచుని ఉన్నాడు. మా అసిస్టెంట్ నా దగ్గరికి వచ్చి ఆయనే గణేష్ ఆచార్య, ఆయన గణేష్ ఆచార్య అని చెప్తున్నాడు. ఏంటి అంటే ఆయనే గణేష్ ఆచార్య. ఆయన నాకు చూశాడు గబుక్కుని, తన పేరు విని చూసి అన్నాడు, आप कौन है? बॉम्बे से आए हैं क्या? मैंने कहा जी मैं बॉम्बे में रहती हूँ. नहीं मुझे लगता है कि आप कोई हीरोइन है. मैंने कहा जी मैंने फिल्मों में काम किया है. नहीं मुझे आपका नाम याद नहीं, लेकिन बड़े कमाल के गाने आपके, स्लो गाने होते हैं, उसके ऊपर डांस करना मुश्किल है. बिकॉज इज अ डांसर. डांस करना मुश्किल है, लेकिन आपके गाने बड़े अच्छे थे, कमाल के गाने थे हिंदी में. क्या 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 नाम है? मैंने कहा मेरा नाम रामेश्वरी. అక్కడ మాకు తాళూరు రామేశ్వరి రాయరు, ఉట్టి రామేశ్వరి రాస్తారు. రామేశ్వరి హూ. అరే సునేనా దుల్హన్ जो पियामन ఆయన పేర్లు కూడా గుర్తున్నాయి. అసిస్టెంట్ అంతా పిలిచేసి అందరినీ, ఏ वो वाली हीरोइन है जिनके ऊपर आप लोग बड़े ऐसे ऐसे करके स्लो नाच करते हो అని వాళ్ళకి అందరికి చూపించేసి ఇచ్చేసి నన్ను ఆయన అడిగాను, పాట ఎలా వచ్చిందండి అని అడిగాను. क्या करता है बच्चा, क्या बात है, एक टेक में ऐसा करके छोड़ दिया उसने. అంత పెద్ద గణేష్ ఆచార్య అట్లాంటి మాట అంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్తారండి.
ఆ తర్వాత నాకు మొత్తం ఆయన ఎవ్వరు చూడలేదు, నాకు మొట్టమొదటి పాట చూపించేశాడు ఆయన. ఓకే. మొత్తం పాట ఆయన ఆన్లైన్ చేసుకుంటున్నాడు, మొత్తం చూపించేసి ఎలా ఉంది బాగుందా అని. అది బొంబాయిలో అది ఉంది, ఇంకా ఇక్కడ లేదు అది. ఓకే. ఇక్కడ నాకు ఇక్కడ డాన్స్ డైరెక్టర్ ఎవరు నన్ను మనతో మాట్లాడు. బొంబాయిలో నేను సినిమాలే చేయట్లేదు అసలు, బట్ ఇన్ బాంబే దట్ థింగ్ ఈస్ దేర్. అంటే బాంబేలో ఆల్రెడీ చేస్తున్నారు కదా మీరు, మంచి ఎప్పుడో మంచి చేశాను, movies. ఎప్పుడో అవును. చేశాను నాని నేను సినిమాలు చేసి. కానీ అక్కడ ఒక కామ్రేడరీ, ఒక ఒకళ్ళతో ఒకళ్ళు పని చేస్తున్నాం అని, నేను పెద్ద నేను చిన్న, ఈ గొడవలు కొంచెం తక్కువ అక్కడ. తెలుగులో That is ఎక్కువ. it. తెలుగులో ఎక్కువ, Huh? చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఓకే. అందుకే తట్టుకోలేకపోయారు ఇక్కడ. నేను కొంచెం కమ్యూనిస్ట్ సోషలిస్టిక్ భావన.